మనుష్యులు చాలా స్పీడ్గా మారిపోతారు. మనుష్యులు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడింది. సౌలు ఎదుట నిలబడగానే సౌలుకు దావీదంటే విపరీతమైన ప్రేమ వచ్చింది. కానీ 3 అధ్యాయాలు దాటి వెళ్తే దావీదుకున్న నేమును చూసి యుద్ధము జయించి దావీదు వస్తూ ఉంటే అతనికి వస్తున్న పేరును బట్టి, ప్రఖ్యాతులను బట్టి అదే సౌలుకు విషపు చూపు వచ్చింది తన మీద. తన కుమారుడైన యోనాతానుతో అంటాడేమని తెలుసా? దావీదు మరణమునకు అర్హుడు. షిమి దావీదు నరహంతకుడా అని దూషిస్తాడు. దావీదుకు ఒక గొప్ప విజయం రాగానే అదే షిమి దావీదు పాదాల దగ్గరికి వచ్చి సాష్టాంగపడి నమస్కరిస్తాడు. మనుష్యుల యొక్క స్వభావం ఎలాంటిదంటే, నీ పొగడ్తలు శాశ్వతం కాదు, నీకొచ్చే విమర్శలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పనా, ఆదివారం వారి విలువైన వస్త్రాలను రోడ్డు మీద పరిచి హోసన్నా జయం, హోసన్నా జయం అని యేసును చూసి అరిచిన వ్యక్తులే శుక్రవారం ఆ వ్యక్తిని సిలువ వేయండి అని అరిచారు. అలాంటి సమాజంలో మనం నివసిస్తున్నప్పుడు నీ పొగడ్తలు ఎప్పుడు కూడా, నీకొచ్చే పొగడ్తలు శాశ్వతం కాదు. ఎవరు నేను చూసి క్లాప్స్ కొడతారో అంతే ఫాస్ట్గా వాళ్ళే మళ్ళీ తిరిగి స్లాప్స్ కొడతారని కూడా నీవు గుర్తుపెట్టుకో. మనుష్యులు ఎప్పుడు కూడా వారి స్వభావం, వారికి నువ్వు అనుకూలముగా ఉంటే నువ్వే గొప్ప, నువ్వే గొప్ప అన్ని విషయాల్లో, అసలు నీకంటే తోపు లేడు, నీకంటే తురుము లేదు. కానీ ఒక్కసారి నువ్వు వ్యతిరేకం అయ్యావా వారికి ఒక్కసారి నీ మీద విషపు చూపు వచ్చిందా, ఏమంటారు తెలుసా? వాళ్ళే ఇతడు మరణమునకు అర్హుడు. ఈరోజు నిన్ను పొగడొచ్చు. ఒకవేళ నీ స్థితి కొంచెం అభివృద్ధి అవగానే వారికి నీ మీద విషపు చూపు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, చాలా జాగ్రత్త. యేసును చూసి మంచి వస్త్రాలు పరిచిన వ్యక్తులే యేసును చూసి సిలువ వేయండి అన్నారు. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి సమాజంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా బ్రతుకు నువ్వు.